దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము చదవాలి. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబ్యోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చాలమ్మ, ఎక్కడి వరకు అక్కడ కళ్ళు మూసుకున్నట్లే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడి మనకోర్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకున్నాం. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబ్యోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిన. చాలమ్మ, యెహోషువ ఎవరు? యెహోషువ ఎవరు? మోషే తమ్ముడు. మోషే తర్వాత దేవుడు ఇజ్రాయెల్ మీద నడిపించడానికి యెహోషువని నిలబెట్టాడు. ఓకే, కరెక్ట్ పాయింట్. అసలు యెహోషువ ఎవరు? అసలు నువ్వెవరివి? నీ గురించి డీటెయిల్స్ అంతా చెప్తావు. డీటెయిల్స్ పక్కన పెట్టి అసలు నువ్వు ఎవరివి? ఒక మనిషివి. అలానే యెహోషువ ఎవరు? ఒక మనిషిగా, ఒక మనిషి ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, అక్కడే నిలిచిపోయాడు. ఎందుకు ఆ పర్టికులర్ టైంలో వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది? యుద్ధము చేసేటప్పుడు ఇజ్రాయేలు మీద యెహోషువ నాయకత్వం చేస్తూ యుద్ధము చేసేటప్పుడు ప్రార్థన చేశాడంట. ఏం ప్రార్థన? చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? మనం ఏమని చేస్తాం ప్రార్థన అంటే? నాకు కార్యం జరగాలయ్యా, నాకు అది కావాలా, ఇది కావాలని చేస్తాం. కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఒక సృష్టి, ఒక చంద్రుడు ఆపగలమా? మనకంత పవర్స్ ఉన్నాయా? ఒక మనిషి కదా, ఒక మనిషి ప్రార్థన చేయగా సూర్యుడు ఏమయ్యాడు? అక్కడే నిలిచిపోయాడు, చంద్రుడు అక్కడే ఆగిపోయాడు. మరి ఈ రోజున నీ ప్రార్థన ఎలాంటిది? నీ యొక్క ప్రార్థన ఎలాంటిది? ఒక మనిషి యెహోషువ నాయకత్వం చేస్తూ ఒక సూర్యు చంద్రుని ఆపివేశాడు ప్రార్థన ద్వారా. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? అలానే కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. నీ వద్దకు వచ్చేదరు. ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. ఆయన ఎటువంటి వాడు? మన యొక్క ప్రార్థన ఆలకించేవాడు. మనం ఏ ప్రార్థన చేసినా, ఏ పర్టికులర్ టైంలో చేసినా, ఏ పర్టికులర్ ప్లేస్లో చేసినా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఈ రోజున నేను అడుగుతున్న ప్రశ్న, నీ ప్రార్థన ఎలాంటిది? నీ ప్రార్థన ఎలాంటిది?
దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మేము విశ్వాసముతోనే దేవుడి సన్నిధి అడుగుతున్నాం, భయము లేకుండా అడుగుతున్నాం. కానీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఎందుకంత భయం కలుగుతుంది? ఎందుకంత వేదన కలుగుతుంది? ఎందుకంత దుఃఖం వస్తుంది? ఎందుకంతగా కన్నీరు కారుస్తున్నావు? ఎందుకంతగా రోదన చేస్తున్నావు? నా దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థన ఎలాంటిది? నీ ప్రార్థన ఎలాంటిది? మరి యెహోషువ ప్రార్థన ఎలాంటిది? యెహోషువ ఏ విధంగా ప్రార్థన చేశాడు? ఆయన ప్రార్థన ఆలకించేవాడా? మన ప్రార్థన ఆలకించేవాడే, కరెక్ట్ పాయింట్. మరి అసలు ఎలా ప్రార్థన చేస్తే ఆలకించాడు అనే పాయింట్ కావాలిగా. సిస్టర్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, మేమందరం ప్రార్థన చేస్తున్నాం మా భర్తల గురించి, మేమందరం ప్రార్థన చేస్తున్నాం ఒక కార్యం జరగాలని. మరి ఎలా ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు? ఎలా ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు చూద్దామా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 15:28 చూద్దాం, అందరం తెరుద్దామండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. చెప్పండి. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థను. చాలమ్మా. ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు ఒక మార్గంలో వెళుచుండగా కనాను స్త్రీ తన కుమార్తెకి దయ్యము పట్టి కేకలు వేస్తుంది, రోదన చేస్తుంది రోడ్ల మీద పడి. ఇంకా తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే ఆయన వైపు వెళ్ళి ఆయన అడుగుతుంది, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి కేకలు వేస్తుంది అయ్యా, ఆ దయ్యమును వెళ్ళగొట్టగలవు కదా ప్రభువా, నాకు సహాయము చేయవా, నాకు సహాయము చేయవా అని దేవుని అడుగుతుంది. ఆయన తెలివి వాడు కదండి మన యేసయ్య. ఒక మాట అన్నాడు. ఏమనన్నాడు? ప్రభువా నాకు సహాయము చేయమని ఆమె అడిగింది. అందుకు ఆయన ఏమన్నాడో తెలుసా? పిల్లలు రొట్టె ముక్కను తీసుకొని కుక్క పిల్లలకి వేయడం యుక్తమా? కాదు కదా. ఆ ఒక్క మాట అనింది. ఏమనిందో తెలుసా? కుక్క పిల్లలకు కూడా యజమాని బల్ల మీద పడిన రొట్టె ముక్కలు తింటాయి కదా. ఎంత గొప్ప మాట అండి. అప్పుడు అన్నాడు అన్నమాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవును గాక అని దేవుడు అన్నాడు. ఏ విధంగా ప్రార్థన చేసిందండి? ఏ విధంగా మొరపెట్టింది ఆయనకి? విశ్వాసముతో అడిగింది. విశ్వాసముతో ఆయన మీద పడి, కాళ్ళ మీద పడి అడుగుతుంది, అయ్యా నాకు సహాయము చేయయ్యా, నా కుమార్తె దయ్యము పట్టి కేకలు వేస్తుంది, నాకు సహాయము చేయవా ప్రభువా. ఆయన వెంపడెళ్తుంది. ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఒక్క చక్కని మాట అన్నాడు. ఏమని? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు ఏదైతే అనుకుంటున్నావా అది నువ్వు అనువును గాక అన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నా భర్త గురించి నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇంకా మార్పు రావట్లేదు, రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నాడు, ఏమి చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అక్రమ సంబంధమని ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులు చెప్తే ఇలాంటి వాడిగా నా కుమార్తెకి చిన్న కట్ట పెట్టింది అని వాళ్ళు బాధపడతారని, అత్తమామకు చెప్తే నువ్వు వచ్చాక ఇలా తయారయ్యాడమ్మా అని అంటారేమోనని నీలో నువ్వే బాధపడుతున్నావా? ఈరోజు నీ భర్త గురించి బాధపడుతున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత వేదనతో ఉండి ప్రార్థన చేస్తున్నావో, ఎటువంటి పరిస్థితిలో చేస్తున్నావో, ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఒక్కొక్కసారి ఈ మాట అందరూ పర్టికులర్ జ్ఞాపకం చేసుకోండి, ఒక్కొక్కసారి ప్రార్థన చేయబుద్ధి కాదు, ఒక్కొక్కసారి ఆయనని స్తుతించ బుద్ధి కాదు. నోరు లేక కాదండి, సమస్యలు ఎక్కువైపోయి ఇక ప్రార్థన చేయడానికే ఇసుకటేసి చేయబుద్ధి కాదు. ఎందుకు? గుండె నిండా బరువెక్కిపోయి
తల నొప్పితో, ఆ సమస్యలతో ఎందాకయ్యా నేను ప్రార్థన చేసేది? ఎప్పుడయ్యా నాకు జవాబిచ్చేది? ఎప్పుడయ్యా నాకు గర్భము తెరిచేది? ఎప్పుడయ్యా నాకు స్వస్థత కలిగేది? ఎప్పుడయ్యా నాకు జాబ్ వచ్చేది? విసిగిపోయి ప్రార్థన చేసే పరిస్థితి లేని టైంలో కూడా నువ్వు ప్రార్థించాలి. నువ్వు విశ్వాసముతో అడగాలి. శృతించలేని పరిస్థితిలో కూడా నువ్వు శృతించు. నీ యొక్క స్థితిగతులు ఆయన మార్చిపోతున్నాడు. ఇంకా నేను ప్రార్థన చేయలేను, ఇంకా ఆయన మీద విసుగట వచ్చిందా? జవాబు ఇయ్యట్లేదని విసుగట వచ్చిందా? బాధగా ఉందా? ఇన్నిసార్లు ఉపవాస ప్రార్థనకి వెళ్ళినా నాకు జవాబు రావట్లేదని ఇంకా ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా? ఇంకా బాధగా ఉందా? అయినా ప్రార్థించు, విశ్వాసముతో అడుగు. ఆ రోజున విశ్వాసముతో తల్లి అడిగింది తన కుమార్తె గురించి. దేవుడు అన్నాడు, నువ్వు ఏదనుకుంటున్నావు అది నీ పట్ల జరిగింది, నీ కోరినట్లు అవునుగా అక్క అన్నాడు. ఇప్పుడు నిన్నంటున్నాడు, నువ్వు ఏ కోరికతో వచ్చి కూర్చున్నావో, ఏ కోరిక అయితే నేను తరుముతుందో నీ ఆలోచనలలో, నా దేవుడు అంటున్నాడు, నువ్వు కోరినట్లే నీకు అవునుగా అక్క. నీ విశ్వాసము గొప్పదై ఉండాలి, నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. ఆ రోజున అన్నాడు సహోదరుని, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అని. ఈరోజు నిన్ను అనాలి ఆ మాట. నీ భర్త నిన్ను పొగిడితే సంతోషము కాదు, నీ అత్త మమ్మల్ని ఒక పని చేస్తే పొగిడితే సంతోషము కాదు. దేవుడు అనాలి, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా. నువ్వు ఏదనుకుంటున్నావు అదైద్ది అనిపించుకునే దానిలాగా ఉన్నావా? చిన్న శ్రమ రాగానే నిరాశపడేలాగా ఉన్నావు. ఈ రోజున నా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఈ రోజున నువ్వు బాధపడుతున్నావు, కరెక్టే. ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే. జవాబు రావట్లేదని ఇంకా ప్రార్థన ఆపేస్తున్నావా? రోజుకి పొద్దున చేసేదానివి పనికి వెళ్ళేటప్పుడు, పొలములో లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు మధ్యాహ్నం ప్రార్థన చేసేదానివి, సాయంత్రం స్నానము చేసిన తర్వాత ప్రార్థన చేసేదానివి. ఈ రోజున ఒక్క 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావా? ఒక్క 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావా? ప్రార్థించు. పాస్టర్ గారు అయితే ఏదైనా చిన్న కష్టము రాగానే మాకైతే ఒకటే చెప్తారండి, 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. ప్రార్థన ద్వారానే ఈ మందిరం కట్టబడిందని గొప్ప సాక్షి చెప్తాడు. నా దగ్గర ఫోన్లో ఫోటో కూడా ఉంది, మీకు అందరికీ తెలిసే ఉండిద్ది. చిన్న పాక అండి ఇది, చిన్న పాక నుండి ఇంత గొప్ప శృంగార మందిరంగా కట్టబడిందంటే ప్రార్థన. దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, నీ సమస్య నీ కంటికి చాలా పెద్దగా కనపడొచ్చు, చాలా క్రిటికల్గా ఉండొచ్చు, చాలా పర్టికులర్ టైంలో ఇంకా చనిపోతే పోయింది అనిపించచ్చు. విసుగ్గా ప్రార్థించు, విశ్వాసముతో అడుగు. నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు అది కావాలమ్మని జాలిగా అడిగితే కొనిపెడతారా? కొనిపెడతారా? ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తారు. మరి ఈ రోజున నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన ఎటువంటి దేవుడంటే, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఏదైతే నీ కోరిక ఉందో నీ హృదయంలో, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది విశ్వాసంతో అడిగిన ఎడలా నువ్వు అవును నీ కోరిక సఫలపరుస్తానంటున్నాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఖచ్చితంగా నీ పట్లది చేస్తానంటున్నాడు. ఇంకొక మాట చూద్దామా? 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. పద్దెనిమిది 38 చదవాలి. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను బుగ్గిని దహించి కదలక ముందున్న చాలా నీళ్లను ఆరిపోయి చేసాను. ఎవరు వాళ్ళు? ఎవరు గురించి ఆ పాయింట్ వచ్చింది?
ఏలియా ప్రార్థించక కార్యము జరిగిందంట. ఏ ప్రార్థన? ప్రార్థన చేయిచుండగానే దేవుడు ఆలకించాడంట. ప్రార్థన చేస్తుండగానే ఆయన ఆలకించాడు. అసలు ఆ పర్టికులర్ టైం ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, వాళ్ళు ఏ కొండండి, కొండ మీదకి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో బయలుదేవతలు ఎంతమంది ఉన్నారు? 450 మంది ప్రవక్తలు అందరూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడా? సరే, ఏలియా ప్రవక్త గొప్పవాడు కదండి, మంచి తెలివి గలవాడు కదా అన్నాడు. సరే, ఎవరిది వాళ్ళు చూద్దాం. ఎవర దహన బలి అయితే అయ్యిందో ఆకాశం నుంచి, ఖచ్చితంగా వాళ్ళ దేవుడు గొప్పవాడు అన్నాడు. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది ప్రవక్త గారు, మీరు ఎలా అంటే అలా చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు? సరే అని చెప్పేసి ఏలియా ప్రవక్త గారు అన్నారు, మీరు చాలా మంది ఉన్నారు కదా, ముందు మీ పని కానియండి, మీది అవ్వకపోతే నేను ముందుంటా అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? కట్టెలు కట్టారు, దహన బలికి పశువును ఏర్పరిచారు, పిలుస్తున్నారు, బయలా దిగిరా, బయలా దిగిరా. పొద్దున్నుంచి మధ్యాహ్నం అయింది, బయలు రావట్లా. ఇదేంటి బయలు రావట్లేదు? మీ బయలేమన్నా నిద్రపోతుందా? మీ బయలేమన్నా ప్రయాణంలో ఉందా? మీ బయలేమన్నా భోజనం చేస్తుందా అని ఏలియా ప్రవక్త గారు అంటున్నారన్నమాట. వాళ్ళకి ఇంకేమొస్తుంది? కోపం రగిలిపోతుంది. బయలు ఎందుకు రావట్లేదని పోసేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు, కేకలు వేస్తున్నారు, బయలాదిగు బయలాదిగని. బయలు రావట్లా. సాయంత్రం అయిపోయింది. అప్పుడు అంటున్నారు ఏలియా ప్రవక్త గారు, మీరు ఇప్పటి వరకు ప్రవర్తించారు కరెక్టే, మీ బయలు రాలేదు, నేను ప్రవర్తిస్తాను. సాయంకాలము ప్రార్థన చేయించినప్పుడు ఆయనకి నైవేద్యం అర్పించినట్లయితే ఆయన ఏం చేశాడు? మీరు చేసినవన్నీ పడగొట్టేసి కొత్తగా బలిపీఠము కట్టించి పశువుని దాని మీద పెట్టి ఏం చేశాడు? అది మునిగి అంతవరకు ఫుల్లుగా నీళ్ళతో నింపేశాడండి. ఏం చేశాడు? నీళ్లు పోస్తే మండిద్దా? అసలుకి మండిద్దా? ఫుల్లుగా నీళ్ళు తుణుకుతున్నాయి, అసలుకి పొర్లుతున్నాయి నీళ్ళు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, నీళ్లు పోస్తే ఎలా మండిద్ది, నీళ్లు మోస్తే ఎలా మండిద్ది ఇది అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకొనగానే మోకాళ్ళేసి ప్రార్థన చేయిచుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలి కాలిపోయింది. ఏం చేశారు? ప్రార్థన చేయిచుండగానే దేవుడు ఆమేనని కార్యం సఫలపరిచాడు. ఈ రోజున నువ్వు ప్రార్థించుచుండగానే నీ కార్యం జరగబోతుంది. నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో నీ గర్భఫలం గురించి, ఇన్ని సంవత్సరములు అయిపోయినాయి, నా గర్భం అందట్లేదు, ఏం చేయాలి పాస్టర్ గారు, ఎన్ని హాస్పిటల్ తిరిగాను, నాకు ఇంకా అందరా అమ్మాని పిలిపించుకోలేనా? చిన్న బిడ్డలను చూస్తుంటే అనిపిస్తుంది నాకు పిల్లలు పుడితే బాగుండు. సంవత్సరాలుగా వస్తున్నా, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా నాకు అందదా. బాధపడుతున్నావు ఈ రోజున? నా దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయిచుండగానే నీ కార్యం జరగబోతుంది. నమ్ము, విశ్వాసముతో అడుగు. ఎలా ప్రార్థించాలండి? ఎలా ప్రార్థించాలి? అవిశ్వాసముతో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కలుగుతారు, అయ్యో విడిచిపెట్టాక హాస్పిటల్ చూపించుకుంటే బాగుండదులే, దేవుడి సన్నిధిలో ఏముంది, ఓన్లీ ఒక ప్రేయర్ ఆయిల్ ఇస్తారు, అది వేసుకుంటే గర్భం ఎలా తెరవబడితే, హాస్పిటల్కి వెళ్తే మంచి స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తే చాలా టాబ్లెట్స్ ఇస్తారు, అది తీసుకుంటే అందిద్ది అని అవిశ్వాసముతో అడుగుతున్నావు. ఈ రోజున అడుగుతున్న విశ్వాసముతో అడుగు. అమ్మా, నీ విశ్వాసం గొప్పదన్నాడు. సహోదరి, నీ విశ్వాసం గొప్పది అని నా దేవుడు అనబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయిచుండగానే నీ కార్యం జరగబోతుంది. ఈరోజు నమ్ము, నీ కార్యం జరగబోతుంది. నీ కుమారుడు జాబ్ రాబోతుంది. నువ్వు నమ్ము, నమ్మికి మాత్రమే ఉంచు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏమన్నాడు? విశ్వాసము లేకుండా ఆయన సన్నిధికి వచ్చితే ఆయన ఏమన్నాడు? అసాధ్యం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఒక ఫలం మనకిస్తాడని నమ్మాలి కదా.
మరి ఆ విశ్వాసం నీకుందా? ఆ నమ్మకము నీకుందా? ఉండాలి. నమ్మకముతో నువ్వు ప్రార్థించు, విశ్వాసముతో అడుగు. నువ్వు ఏదైతే నీ మనసులో బాధగా, వేదనగా, నలిగిపోతూ ఉందో అడుగు, దేవుడి సన్నిధిలో అడుగు, విశ్వాసముతో అడుగు. దేవుడు నువ్వు ప్రార్థన చేయించుండగానే ఆయన నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఒక్క మాట చెప్పి ముందుకెళ్తానండి. కీర్తనల గ్రంథం తెరవమకండిలే కానీ 51వ అధ్యాయంలో ఎంతమంది చదివారు ఈ రోజునది? అసలు ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు సరిగ్గా నాకు కనపడతల్లా, స్వెట్స్ కూడా లేవు, సరిగ్గా కనపడతలేదు ఏందో. ఓకే. ఒక రోజున ఇంట్లో పాస్టర్ గారు లేరు, నేను ఇంట్లో ఉన్నాను. తల్లిగారు వచ్చి ఒక మాట చెప్పింది, ఝాన్సీ నువ్వు శుక్రవారం ఉపవాస కుడికిలో ఒక వాక్యం చెప్పావు కదా, 3ంటికి లేచి ప్రార్థన చేస్తే నువ్వు ఏదైతే అవదనుకున్నావో ఖచ్చితంగా అయ్యిద్దని. నేను అలానే ఒక రోజున ప్రార్థన చేశా, నా పట్ల కార్యం జరిగిందని చెప్పింది సాక్ష్యం. నేను చాలా సంతోషించాను. ఎందుకు సంతోషించానంటే, నేనొక్కదాన్నే 3ంటికి లేచి ప్రార్థన చేస్తే నా కార్యం జరగడం కాదు. అందరికీ బాధలున్నాయి, అందరికీ సమస్యలున్నాయి. హృదయము ఎలా ఉంటుంది? ఆ మాట ఉండిద్ది కీర్తనలు 51వ అధ్యాయం. ఏమని? నలిగిన విరిగిన హృదయాన్ని ఆయన మాత్రం ఆలస్యము చేయడు. నలిగిపోయిందా నీ హృదయం? విరిగిపోయిందా? ఒక కప్పు తీసుకొచ్చి 2 ముక్కలు చేసి దాన్ని అటాచ్ చేయడానికి ఎంతసేపు పట్టిద్దండి? మనమైతే అటాచ్ చేయలేము, కానీ నీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వు. విశ్వాసముతో ప్రార్థించి, నలిగిపోయిందా నీ హృదయము? ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా? ఎంతగానో ప్రార్థన చేసినా ఈ జవాబు ఎందుకు రావట్లేదు యేసయ్యా? ఎందుకు నాకు ఆలస్యం అవుతుంది? ఎందుకు నాకు ఆలస్యం అవుతుంది అని నీకు వెంబడిస్తున్న నీ యొక్క ఆలోచన, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఆలోచన వెంబడిస్తుందా? ఎందుకు నాకు కార్యం జరగట్లేదు నేను ప్రార్థన చేసిన అనే ఒక సమస్య నిన్ను బాగా నలిగిపోయిస్తుందా? నా దేవుడు నీతో అంటున్నాడు, ఆలస్యం అవుతుందని బాధపడమాకు బిడ్డ. తల్లి, బాధపడమాకు ఆలస్యం అవుతుందని. ఆయన అంటున్నాడు, ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావు, కానీ నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం ఎంత గొప్పదో నువ్వు చూస్తే, కనులారా చూస్తే నువ్వు తట్టుకోలేవు. నేను చిన్నగా ఆలస్యం చేస్తున్నానంటే నేను దాని వెనకాల గొప్ప అద్భుతం నీ పట్ల దాచా. అది ఒక కాలములో జరగబోతుంది నీ పట్ల. అదొక నిర్ణయ కాలములో నేను నీకు ఇవ్వబోతున్నా. ఆలస్యం వెనకాల గొప్ప జవాబు దాగుంది, గొప్ప అద్భుతం దాగుంది. అది నీకు ఆలస్యం లేక నీ పట్ల నేను ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు కేవలం విశ్వాసంతో ప్రార్థించు, ఆయన నమ్ము. మన కళ్ళ ముందు ఉండటానికి నమ్మబుద్ధి కాదు, అది చాలా క్రిటికల్గా ఉండేది, కానీ నమ్మాలి. అది ఏదైనా నమ్ము, విశ్వాసించు. నీ ప్రార్థన సఫలపరచబోతున్నాడు. నువ్వు ఏదైతే కోరిక అనుకున్నావో నీ పట్ల జరగబోతుంది. నువ్వు ప్రార్థన చేయించుండగానే నీ పట్ల కార్యం జరగబోతుంది. ఇంకొక మాట చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఒక్క మనిషి ప్రార్థన చేయగానే సూర్య చంద్రుడు ఆపిన దేవుడు, మరి ఇక్కడ ఒక ప్రవక్త ప్రార్థన చేశాడు, చేయుచుండగానే దేవుడు ఆలకించాడు. మరి ఇంకొక కార్యం కూడా చేశాడు మనిషి ప్రార్థన చేస్తే. చూడండి ఒకసారి మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు తెరవాలి. ఏలియా మన వంటి ఒక మనిషే. వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు చలమ్మ భూమి మీద వర్షము పడలేదు. ఏలియా ఎటువంటి స్వభావం మనుషుడు? మన వంటి స్వభావం మనుషుడే, మనలాంటి వాడే. ఆయన ప్రార్థన చేస్తుంటే ఏ శక్తితో, అత్యాశక్తితో ప్రార్థన చేయగా వర్షం ఏంటంట? పడలేదంట. మరలా ప్రార్థించాడంట. 18 వచనం,
అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షం ఇచ్చును, భూమి తన ఫలమునిచ్చును. చాలమ్మా, తను 3.5 సంవత్సరం వర్షం పడకూడదని ప్రార్థన చేశాడంట. ముందు 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేశాడంట ఒక ప్రవక్త. మనలాంటి స్వభావం మనుషుడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వర్షాన్ని ఇట్లా ఆపివేసేసాడు. భూమి మీద పంటల పంటట్లా కరువు వచ్చేస్తుంది, పిల్లలు అల్లాడిపోతున్నారు యేసయ్య అని మళ్ళీ ప్రార్థించాడు. మరలా 3.5 సంవత్సరాలు వర్షం పడింది. ఎలా ప్రార్థన చేశాడు? ఎలా ప్రార్థన చేశాడు? అత్యాసక్తితో, అంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నమ్మి ప్రార్థన చేశాడు. వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. అంటే ఒక ప్రవక్త చేస్తేనే జరిగిద్దని ఉంది అక్కడ. మనందరిలాంటి ఒక మనిషే కదా ఏలియా ప్రవక్త గారు. మనము ప్రార్థన చేసినప్పుడు కూడా వర్షం పడాలంటే ఖచ్చితంగా పడింది. ఎప్పుడు? నమ్మి ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు. ఇంకొక మాట చూద్దామండి, త్వరగా ముగిస్తాను. లూకా గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. లూక్ చాప్టర్ 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చాలా అగు వాళ్ళు ఏం చేశారు? విసుక్కుంటూ ప్రార్థన చేశారా? నువ్వు ఎంతసేపటికి ఒక మనిషికి ఏదో నీకున్న బాధ చెప్తే, అమ్మో ఏమొస్తుందని ఇంట్లో తలుపులు వేసుకొని దాంకోవాలి అంత విసుకుపోతారు నువ్వు మాట్లాడితే. నీ భర్త కూడా ఒక్కొక్కసారి విసుకుపోతాడు, ఏమో సోది చెప్తే మనం వెళ్ళలేమని. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విసకక, నువ్వు విసుక్కుంటావేమో కార్యం జరగపోతే, ఆయన మాత్రం నువ్వు గంట చేయని, 2 గంటలు చేయని, 24 గంటలు చేయి ప్రార్థన. విసుక్కోడు. నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. నా బిడ్డ ఇంత బాధపడుతుందే, నా బిడ్డ ఇంత బాధపడుతున్నాడే, వీళ్ళకి తొందరగా కార్యం చేసేసేయాలి అని ఆయన అనుకుంటాడు. కానీ మనం ఏం చేయాలి? విసకగా ప్రార్థన చేయుచుండవలెను. తర్వాత ఆయన వారితో కింద మర్చి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. చాలమ్మా, మనుషులకు కూడా భయపడడంట, అసలు దేవుడికి కూడా భయపడడంట. అటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చిందంట. ఏంటంట? ఒక విధవరాలు వచ్చి, కొన్ని గొడవలతో ఉన్నామయ్యా, మాకు కొంచెం ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇవ్వయ్యా, మాకు కొంచెం తీర్పు చెప్పయ్యా అని చెప్పేసి న్యాయాధిపతి దగ్గరికి ఏం చేసింది? వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? విసుక్కుంటున్నాడు. ఏంది పద్దాకలు లేచింది కానీ ఏమొస్తుంది? పద్దాకలు ఏముంటుంది? ఏమికే న్యాయం చెప్పాలని చెప్పేసి రోజు మార్చి రోజు అని చెప్పేసి రోజు తిప్పుతున్నాడు. అంతే కదండి ఆఫీసర్లు. మనం ఒకవేళ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి, బ్యాంక్ అని వెళ్ళామనుకో ఏం చేస్తారు? రేపురా అని విసుక్కుంటూ ఉంటారు. కానీ ఆ రోజున పట్టణంలో ఆ న్యాయాధిపతి కూడా విసుక్కుంటున్నాడు ఆమెను చూసి. ఆమె చెబుతుండగానే విసుకొని నువ్వు పోమ్మ అని అంటున్నాడు. కానీ ఒక న్యాయాధిపతి విసుక్కుంటే, అన్యాయము తెలియని న్యాయాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు, నువ్వు ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినా ఆయన విసుక్కోడు. నువ్వు ఎంతగా కన్నీరు కాచి రోదన చేసినా ఇక్కడ విసుక్కోడు. కానీ ఆమె ఏడుస్తూ రోదన చేస్తుంది, నాకు న్యాయం తీర్చేయని విసుక్కుంటున్నాడు. కానీ ఒక రోజున ఆయనకే అనిపించింది, ఏమో పద్దాకలు వస్తుంది కదా, ఒక్కసారి ఏమో ఏందో చూస్తే ఏమో వెళ్ళిపోయేదిగా, రాదు కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆమె సమస్యను తీర్చేస్తాడు. అక్కడ పాయింట్ ఏంటంటే, మనం విసుకగా ప్రార్థన చేయవలాలి. విసుకగా ప్రార్థించినప్పుడు నీ పట్ల కార్యము జరిగిద్ది. ఇంకా నాకు జరగదు, ఈ సమస్యలు ఏంటో ఈ
ఆయనైతే అస్సలు ఇంతగా ఏంటి తలనొప్పి మనిషి అని కూడా అన్నడు యేసయ్య. నువ్వు ఎంతగా నలిగి హృదయం, ఇందాక చెప్పానుగా, నలిగిపోయిన హృదయాన్ని ఆయన ఆలస్యం చేయడు కార్యం చేయడానికి. ఆ మాట చాలా బాగుండిద్ది తెలుసా, చాలా బాగుంటది ఆ మాట. ఈ హృదయం నలిగిపోయిందా, విరిగిపోయిందా, జవాబు రావట్లేదని బాధగా ఉందా, ఎన్ని సంవత్సరాలు ఈ కోర్టు కేసులని బాధగా ఉందా, ఎన్ని సంవత్సరాలు ఈ పుట్టింటి మీద ఉంటామని బాధగా ఉందా, పిల్లలకి ఏం జవాబు చెప్పాలని బాధగా ఉందా, ఇంకా ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, బిడ్డల కోసమే బతికా, వాళ్ళ జాబుల కోసమే బతికా, వాళ్ళు సెటిల్ అవుతే బాగుంది అనుకున్నా, కానీ వండుకేని స్థితిలో ఉన్నప్పుడు ఒక్క ముద్ద వేయడానికి కూడా రావట్లేదు కొడుకులు కోడలు. నీ బాధగా ఉందా నీకు ఈ రోజున? గుండెంతా బరువెక్కిపోయిందా, నలిగిపోయిందా, ఏం చేయాలో తోచట్లేదా, ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరితో తగ్గిపోయితే ఈ బరువు అనిపిస్తుందా, ఇంకా రోదన చేస్తున్నావా, నైట్ అంతా ఏడ్చుకుంటున్నావా, ఇంకా నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అనిపిస్తుందా నీ మనసుకి? ఎన్ని సంవత్సరములు ఎదురు చూసినా అందట్లేదా, పిల్లలు కలగట్లేదని బాధగా ఉందా ఈ రోజున? నలిగిపోయిందా? నలిగిన హృదయముని కార్యము చేయడానికి ఆయన ఆలస్యము మాత్రము చేయడు. నమ్ము. నువ్వు ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థించాలి? విశ్వాసముతో. ఒక మనిషి కదండి, యెహోషువ ఒక మనిషే కదా. ఒక మనిషి ప్రార్థన చేయగా సూర్య చంద్రుడు నిలిచిపోయారు. ఒక మనిషి ప్రార్థన చేయగా ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చింది. ఒక మనిషి ప్రార్థన చేయగా వర్షం భూమి మీద ఆగిపోయింది, మరలా రప్పించగలిగాడు. కానీ నీ ప్రార్థన ఎలాంటిది ఈ రోజున? నీ ప్రార్థన ఎలా ఉంది? సమస్య రాగానే అవిశ్వాసం వస్తుందా? సమస్య రాగానే ఇంకా ప్రార్థన చేయకూడదు అని మనసుకు అనిపిస్తుందా? అయినా ప్రార్థించు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన, ప్రార్థనే నీ కార్యం సఫలపరిచేది. ఆ రోజున విశ్వాసముతో తల్లి అడిగింది. దేవుడు అన్నాడు, నువ్వు కోరినట్లే నీకు అవునుగా, కానీ నువ్వు విశ్వాసముతో అడుగు దేవుడి సన్నిధిలో. విశ్వసించి ప్రార్థించు. విశ్వసించి ప్రార్థించినప్పుడు ఒక రోగిని స్వస్థపరుస్తాడు ఆ ప్రార్థన. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? విశ్వాసంతో నమ్మి ప్రార్థించు, విశ్వాసముతో అడుగు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నమ్ము. అవిశ్వాసం వస్తుందా? వస్తుందా అవిశ్వాసం? నీ పట్ల కార్యం చేయడు. నువ్వు మందిరానికి వెళ్తాం వేస్ట్, చక్కగా అంతరాల దగ్గరికి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళు, నీకు న్యాయం తీస్తాడు అని నీ మనసు అనిపించచ్చు నీ మనసు. కానీ నా దేవుడు నాకుండగా నాకు విరోధి ఎవరు? నా దేవుడు నా పక్షానున్నాడు నా కార్యం చేయడానికి. నువ్వు ఎంత గలిబిలి చేసినా నా మైండ్ని నేను తప్పిపోను. మన విశ్వాసము సియోను కొండవలే ఉండగలగాలి, స్థిరమైన పునాదిగా ఉండాలి. అవిశ్వాసం ఎప్పుడు రాకూడదు. విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి, నువ్వు చేస్తుండగానే ఆలకించి నీ కార్యం సఫలపరుస్తాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థించుకున్నామా? అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. నీ ప్రార్థన ఎలాంటిది? ఒక రోగిని స్వస్థపరిచే విధంగా ఉందా? నీ కార్యము నీకు జరిగించేలాగా ఉందా? ఒక మనిషి ప్రార్థన చేస్తేనే సూర్యచంద్రుడు ఆగిపోయారండి. ఒక మనిషి ప్రార్థన చేస్తేనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. నువ్వు ఒక మనిషివేగా, ప్రార్థించు. విశ్వాసముతో అడిగారు వాళ్ళందరూ. నువ్వు కూడా విశ్వాసముతో, నీ గుండెలో ఏదైతే తరుముతుందో ఆలోచన, భర్త మారట్లేదు, తాగుతున్నాడు, రక్షణ పొందాడు, దేవుడికి అవమానం తెస్తున్నాడేమో, నాకు పిల్లోడికి ఇంకా జాబ్ రాదేమో, ఎన్ని నెలల నుంచయ్యా, ఈ రోజున 7వ నెల, సంవత్సరాలు చూస్తున్నాం, రావట్లేదు, బాధగా ఉందా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నాకు ఇంకా పిల్లలకు కలగరేమో అని నీకు అవిశ్వాసం వస్తుందా? అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, నా కొడుకు ఎందుకు జరగదయ్యా?
అడుగు, దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో ప్రార్థించు. నువ్వు ప్రార్థన చేస్తుండగానే ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన నీ ముందున్నాడు. నువ్వు ప్రార్థన చేయించుండగానే ఆయన ఆలకించి నువ్వు నీ కోరిక అయితే ఏదైతే ఉందో నీ హృదయములో అది అవును గాక అంటున్నాడు. ఈ రోజున ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ఆలకించయ్యా నా ప్రార్థన. అడుగుదామా? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఈరోజు అమావాస్యని దుష్టుడు నీ మీద తరుముతున్నాడా? ఆ దుష్టుడు వేసే పన్నాగాలు కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రార్థించు. ఆలకించయ్యా నా ప్రార్థన ఆలకించు, నాకు జవాబు అయ్యా. సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, అవిశ్వాసముతో అడిగావే ఇప్పటి వరకు. విశ్వాసముతో కన్నీరు కాచు, నీ కన్నీటిని దాటిపోడు. ఆయన ఎన్ని సముద్రాలైనా దాటిపోతాడేమో, కానీ నీ కన్నీటిని బొట్టు దాటిపోడమ్మా. నీకు ఏ సమస్య అయితే నీ గుండెంత బరువుగా అయిపోయిందో అడుగు, దాని గురించి ఎత్తిపెట్టి కన్నీరు కాచి ప్రార్థించు. చూస్తున్నాడు, ఆయన నీ ముందునే ఉన్నాడు. విసుక్కోవట్లా, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయించుండగానే నీకు జవాబు రాబోతుంది. నమ్ము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రములు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు హృదయపూర్వక వందనాలు ప్రభువా. అవునయ్యా, యెహోషువ మా వంటి స్వభావం కలిగిన వాడే కదయ్యా. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా సూర్యచంద్రుడు నిలిపిన వాడు నీవే కదయ్యా. అయా ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని నేను కుమ్మరించిన దేవుడు, 3.5 సంవత్సరం వర్షాన్ని ఆపిన దేవుడు కదా ప్రభు. అయా ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది కదా ప్రభు. అయా తల్లి ప్రార్థించగా విశ్వాసముతో అడిగినప్పుడు ఆ కార్యం సఫలపరిచిన దేవుడు కదయ్యా. మా ప్రియ బిడ్డలు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారయ్యా, రోదన చేస్తున్నారయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి అని బాధపడుతున్నారయ్యా. నువ్వు చూస్తున్న వాడివే కదయ్యా. బిడ్డల హృదయంలో ఏ కోరిక అయితే ఉందో వాళ్ళ కోరికని ఈ క్షణమే సఫలపరచబడును గాక. ఈ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతున్నారు బిడ్డల ప్రార్థన మీద లక్ష్యం ఉంచండి. గొప్ప జవాబు లీడర్ మీరు దయచేయండి అయ్యా. ఈ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందురని నజరేతుడు యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.